వైఎస్ జగన్ హయాంలో లిక్కర్ లెక్కలు సిట్ తేలుస్తుండగా ఇసుక దోపిడీ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా స్కామ్ బయటపడుతోంది. ఇప్పటిదాకా అంచనా వేసిన ప్రకారం 1467 కోట్ల రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వి అమ్ముకున్నారని గనుల శాఖ కమిషనర్ సుప్రీంకోర్టుకి అందజేసిన అఫిడవిట్లో వెల్లడించారు. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా కృష్ణా, గోదావరి వాటి ఉపనదుల పరిధిలో 2021-24 మధ్య ఎక్కడికక్కడ అక్రమ తవ్వకాలు జరిగాయి. ఎక్కడెక్కడ అక్రమ తవ్వకాలు జరిగాయి, ఎంత మేర ఇసుక దోచుకెళ్లారు, నదుల పరిస్థితి ఏంటి, పర్యావరణానికి జరిగిన నష్టమెంత అనే అంశాలపై అఫిడవిట్ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 794 ఇసుక తవ్విన ప్రాంతాలను ఉపగ్రహ చిత్రాల ద్వారా క్రోడీకరించింది. జగన్ ప్రభుత్వంలో ఏజెన్సీలు అక్రమంగా తవ్విన ఇసుక 3.91 కోట్ల మెట్రిక్ టన్నులు. ఇందులో కేవలం 1.22 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుకకే 1467 కోట్ల రూపాయల డిమాండ్ నోటీసులు ఇచ్చారు. 2.69 కోట్ల టన్నుల అక్రమ ఇసుకకు గాను డిమాండ్ నోటీసులు ఇవ్వాలని పేర్కొన్నారు. ఏపీ స్పేస్ సెంటర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లాల వారీగా అక్రమ తవ్వకాలు జరిగిన ప్రాంతాలను గుర్తించి ఆయా సంస్థలకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నారు. ఈ స్కామ్ మొత్తం విలువ 4400 కోట్ల రూపాయల పైనే ఉంటుందని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఏజెన్సీలు ఇచ్చే సమాధానాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది.